ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ నెల? తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల వారు తులారాశిలోకి ఇచ్చేస్తారు. తులారాశి వారు ఎప్పుడూ కూడా ధర్మ అధర్మం, సత్య అసత్యము, నీతి న్యాయము ఇలా తులుతూగుతూ చేద్దామా వద్దా, చేద్దామా చేసేద్దాంలే, ఏదైతే కర్మ సిద్ధాంతం మీద ఆధారపడదాం, వచ్చేవి ఏమైనా ప్రయోగాలు ఉంటే కనుక భగవంతుడి మీద భారం వేద్దాం, ఇటువంటి నాడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. తను చేసేది తప్పైనా సరే ఏం కాదు, భగవంతుడు చూసుకుంటాడు. తప్పైందనుకో భగవన్ నామస్మరణ చేద్దాంలే, దానికి ఏదో ఒక రెమెడీ ఉంటుందిగా అనేటువంటి ఆలోచన తులారాశి వారికి ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అయితే తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఇంకొక లక్షణం ఏమిటంటే, మంచి విషయం ఏదన్నా చెయ్యాలి అంటే కనుక క్షణం ఆలోచించుకొని చేసేస్తారు. చెడు విషయాన్ని చెయ్యాలి అనుకుంటే అందులో తప్పులేమీ లేకుండా కరెక్ట్గా చేద్దామని 84% పరిపూర్తిగా చేస్తుంటారు. తప్పులు దొరకకూడదు. తను చేసిన తప్పులో తప్పు ఎవరైనా వెతుకుతారేమో అని తప్పులు దొరకకుండా చేస్తుంటారు. తప్పు లేని వారు తమ తప్పులు ఎరగరు అన్నట్టుగా చేస్తుంటారు అన్నమాట వీరు. అయితే ఇక తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి జూన్ నెలలో కాస్త ఇబ్బందిదాయకమైనటువంటి వ్యవస్థ నడుస్తున్నా పర్వాలేదు, ఇంతకు ముందు కంటే ఈ నెల బాగున్నాం మనం అనేటువంటి ఊరట తనలో తాను సర్ది చెప్పుకుంటాడు. ఎప్పటి నుంచో ఆరోగ్యపరమైన సమస్య ఉంటుంది చూశారు, దానికి పరిష్కారాలు దొరుకుతాయి. ఎంతమంది డాక్టర్ల దగ్గర మీరు చూపించలే ఏ డాక్టరు లేడు, కానీ ఈయన దగ్గర దొరికింది, మనకి సమస్య పరిష్కారం దొరికింది అనే ఒక ఊరట అయితే లభిస్తుంది ఆరోగ్యపరంగా. రెండోది, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఉమ్మనీరు విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. వివాహం కావాలనుకున్నటువంటి వారికి మంచి అవకాశాలు ఏర్పడేటువంటి నెల జూన్ నెలగా చెప్పచ్చు. ఇంతకు ముందు చేసిన యజ్ఞయాగ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలు అందుకుంటారు. అంటే ఈ వివాహం కావాలని సుబ్రహ్మణ్య స్వామికి, రాహుకేతువులకి ఎవరైతే పూజలు గావిస్తారో ఆ పూజా ఫలితాన్ని ఇప్పుడు పరిపూర్తిగా వీరు అందుకుంటారు. విద్యార్థులకి మంచి ఫలితాలు వస్తాయి. నా కష్టానికి తగ్గ ఫలితం నేను అందుకున్నాను, నాకు సరిపోతుంది, నా టార్గెట్ 80 వచ్చాయి, నేను ఎక్కువ ఆశపడలేదు, తక్కువ వస్తాయి నేను అనుకోలేదు, కరెక్ట్గా తన యొక్క నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది జూన్ అంతా కూడా. ఇక ఎవరైతే సినీ రంగంలో ఉంటారో వారి యొక్క గుర్తింపు లభిస్తుంది. ఓకే, మనవాడు కూడా అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచిస్తున్నాడు, వీడిని కూడా మన గ్రూప్లో పెట్టుకొని ఉన్నతమైన గ్రూప్లో ఇతన్ని తీసుకోవడం జరుగుతుంది. సినీ రంగంలో సాంఘికంగా, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంటుంటారో వారికి మంచి గుర్తింపులు, అవార్డులు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విదేశం వెళ్దాం అనుకున్న వారు, విదేశాల్లో కాస్త ఇబ్బందులు పడుతున్న వారికి మంచి ఊరట కలుగుతుంది. ఊరట కలగడంతో పాటుగా తమ అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. ఇక ఎవరైతే భూ సంబంధిత వ్యవస్థలు కానీ, రైతులు పంటలు పండించుకునేవారు కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఉన్నవారు కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుకున్నవారు కానీ ఎవరన్నా సరే మీకు మిశ్రమైన ఫలితాలు ఏర్పడి పర్వాలేదు, నేను ఏదన్నా చేయగలుగుతాను, నేను చేయగలం అనేటువంటిది ప్రారంభమైంది, నాకు శుభసూచికాలు వస్తున్నాయి అని ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే భార్యాభర్తల మధ్య ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు తమ యొక్క సమస్య ఎప్పటి నుంచో జరుగుతోంది కదా, ఇవాళ కొత్త ఏమిట్లే అని దాన్ని ఎటూ తేల్చరు. అలాగని చెప్పి పరిష్కారానికి ఆలోచించరు, అలాగే వదిలేస్తారు. ఇంకా ఎవరికైతే ఆకస్మిక ధనం కానీ, లేకపోతే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది లభిస్తుంది. ఇది నీకే లభించేస్తుంది, తను దాన్ని పుచ్చుకుంటాడు, ఆనందదాయకంగా ఉంటాడు. ఎప్పటి నుంచో రావాలనుకున్న ధనం వచ్చింది కాబట్టి ఒక స్థాయి అనేటువంటిది మారుతుంది. తులారాశి వారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలుగుతూ, మీ మాటకి విలువ పెరుగుతూ, ఇతని దగ్గరికి వెళ్తే మన సమస్యకి పరిష్కారం అవుతుంది అనేటువంటి వ్యవస్థనైతే ఖచ్చితంగా ఈ నెలలో చూస్తూ ఉంటారు. ఎవరైతే నూతనంగా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటారో వారు జూన్ 8 తర్వాత ప్రారంభం చేయండి, మంచి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ తులారాశి వారు తమ స్థాయిని, స్థితిని మార్చుకొని మీ యొక్క స్థితిగతులను కూడా ఒక స్థిరత్వంలో ఏర్పరచుకోవాలి అనుకుంటే జూన్ నెలంతా కూడా కాలభైరవ అష్టానికి ప్రతిరోజు ఉదయం కాలభైరవ అష్టకం వినండి. వింటూ తెల్ల జిల్లేడు పువ్వు ఉంటాయి,
తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకొచ్చి పరమశివుడికి సమర్పించుకుని శ్రీ పశుపతయే నమః అనేటువంటి విషయాన్ని 24 సార్లు చెప్పుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని వచ్చేయండి. ఉదయము సాయంత్రము శివాలయ దర్శనం చేసుకుని తెల్ల జిల్లేడులతో అర్చన చేయడం చాలా మంచిది పరమశివునికి. ఇలా చేయడం వల్ల మీ స్థితి అనేటువంటిది నిలబడుతుంది. ఆరోగ్య సమస్యకి పరిష్కారం దొరికింది కదూ, ఆ పరిష్కారం ఖచ్చితంగా ఏర్పడి ఓకే అతను చేసేటువంటి వైద్యం మీ శరీరానికి సహకరిస్తుంది. దానివల్ల ఇరువురు కూడా ఆనందదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. బంగారు ఆభరణాలు కానీ అదేవిధంగా విలువైన వస్తువులు కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర సమృద్ధిగా ఉంటాయి. జూన్లో ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. 1 రూపాయికి 2 రూపాయలు అనేటువంటి యాడ్ అయ్యి మీ ఆర్థిక స్థితి మెరుగయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఏదైతే మీరు ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత మీ చేతితో ఎవరికైనా అప్పు ఇవ్వడం అనేది జరిగితే కనుక ఆ అప్పు తీరేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. మీరు అప్పు తెచ్చుకున్నా ఆ అప్పు కొంత తీరేటువంటి అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది. కొంతమంది చేతితో అప్పిస్తే మళ్ళీ తిరిగి రాదండి, కానీ వీళ్ళకి వస్తుంది. వీళ్ళు అప్పు ఇవ్వడం వల్ల మళ్ళీ వీళ్ళు తిరిగి వీళ్ళ యొక్క అప్పును వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది, ఇబ్బంది పెట్టరు. కానీ వీళ్ళు అప్పు తెచ్చుకుంటారు. తెచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకున్నారనుకోండి, ఖచ్చితం 40,000 వరకైనా తీర్చేస్తారు. అమ్మయ్య వాడికి అప్పు ఇవ్వడం వల్ల తీర్చేసాడరా ఈయన నమ్మచ్చు అనేటువంటి ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా సూచన ఉందా గురుగారు? ఏమన్నా జాగ్రత్తలు లాంటివి ఏమన్నా? దూర ప్రయాణాల వారు ఈశ్వర నమస్కారం గావించుకుని ప్రయాణం చేయడమే మంచిది. ఇబ్బందిదాయకం కలగదు, అలాగని ప్రమాదాలు జరగవు. ఖచ్చితంగా వీరు ఆనందదాయకంగానే ఉంటారు. ఆనందవేలితో కార్యక్రమాలు ఏవైతే ఆనందంగా చేసుకునేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని పరిపూర్తిగా తన ఉల్లాసవంతంగా కార్యక్రమాలు పూర్తి చేస్తుంటారు. ఎవరైనా మేము వ్యాపారాలు పెట్టాలనుకుంటే ఎలాంటి రంగాలు వీళ్ళు చూస్ చేసుకుంటే చాలా లాభాలు వస్తాయి అంటారు గురుగారు? తులారాశి వారు చిరుధాన్యాలు కానీ లేకపోతే ఆహార సంబంధితమైనటువంటివి కానీ పెట్టుకోవడమే మంచిది. ఈ నెలలో మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వ్యాపారాన్ని ప్రారంభం చేసుకోండి. ఇక దైవారాధన విషయంలో చివరిగా ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం అంటారు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు? తులారాశి వారు జూన్ అంతా కూడా ఈశ్వరారాధనే చాలా శ్రేష్టము. అందలి ఈశ్వరుడి ఉదయ సాయంత్రం వేళ దర్శనం గావించుకుని తెల్ల జిల్లేళ్ళతో అర్చన గావించుకోవడం వల్ల మీ యొక్క పరిస్థితులు స్థితులు స్థిరత్వంగా ఉంటాయి. అంటే మారినవి అలా కొనసాగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మళ్ళీ డౌన్ఫాల్ అవ్వకుండా అలా అప్పు కూడా అవ్వదు, అలా సమతుల్యంగా వెళ్తుంది. సో ఓవరాల్గా జూన్ నెలలో తులారాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణమస్తు.